ఓటేయమని అమ్మ ఫోన్ చేస్తే నా క్యారెక్టర్ బ్యాడ్ అని రీతు చౌదరి అయితే కన్నీళ్ళు పెట్టుకుంది. బిగ్ బాస్ సీజన్ 9 వెళ్ళొచ్చిన తర్వాత రీతు చౌదరి ఫాలోయింగ్ బాగా పెరిగింది. నిజానికి హౌస్లోకి వెళ్ళే ముందు రీతుపై నెగిటివిటీ ఎక్కువగానే ఉండేది. కానీ ఎందుకో ఆడియన్స్కి రీతు అమాయకత్వం, డీమాన్ పవన్తో చేసిన ఫ్రెండ్షిప్ అన్నీ బాగా కలిసి వచ్చాయి. ఇక బిగ్ బాస్ నుంచి వచ్చాక రీతు కిసిక్ ట్యాక్స్కి ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా వచ్చింది. ఇందులో పలు విషయాల గురించి రీతు రియాక్ట్ అయింది. ఈ ప్రోమోపై ఒక లుక్ అయితే వేద్దాము. బిగ్ బాస్ ఫేమ్ రీతు చౌదరి ప్రస్తుతం బీబీ జోడీ సీజన్ 2లో పార్టిసిపేట్ చేస్తుంది. డీమాన్ పవన్తో కలిసి జోడీగా రీతు ఎంట్రీ ఇచ్చింది. ఇక బిగ్ బాస్ సహా పర్సనల్ విషయాల గురించి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది రీతు చౌదరి. ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా తన క్యారెక్టర్ గురించి కామెంట్స్ చేసిన వారిపై రీతు రియాక్ట్ అయింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక అందరినీ చూస్తుంటే నాకు బాధేస్తుంది. అరే, వాళ్ళ చుట్టాలందరూ కాల్ చేస్తారు కదా, మాకెవరూ చేయరు, మాకు ఎవరూ లేరు కూడా. మా డాడీ పోయిన తర్వాత చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నా మీద చాలా రూమర్స్, ఆరోపణలు వస్తున్నప్పుడు చాలా బాధేసింది. నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు పాపం ఓటు కోసం మా చుట్టాలకి అమ్మ ఫోన్ చేసి ఓటేయమని అడిగినప్పుడు కూడా చాలామంది ఆ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అని వస్తుంది, మేము వేయము ఓటు అన్నారట. అమ్మ చెప్తూ బాధపడుతుంటే అమ్మ లైట్ ఇవన్నీ పట్టించుకోవద్దు నువ్వు అని చెప్పేసి వాష్రూమ్కి వెళ్ళి ఏడ్చేదాన్ని అంటూ రీతు ఎమోషనల్ అయింది. కర్మ చూసుకుంటుంది అంటూ ఒక పర్సన్ ఎవరైతే వచ్చి మీ గురించి బయట మాట్లాడారో అది చూడగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు అంటూ వర్ష అడిగింది. నేను ఎవరి వల్ల అయినా ఏడ్చానంటే ఇప్పటి వరకు వాళ్ళకి ఏదో ఒకటి అవ్వకుండా లేదు. నువ్వు ఏదో ఎక్స్పెక్ట్ చేసి నన్ను ఏదో పాడు చేద్దాం అనుకుంటే అవ్వదు. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. ఖచ్చితంగా కర్మ తిరిగి వస్తుంది అంటూ రీతు చెప్పింది. ఇక సోషల్ మీడియాలో మీపై అభిప్రాయం ఏంటి అని వర్ష అడిగితే సూటిగా ఆన్సర్ ఇచ్చింది రీతు. ఇష్టం వచ్చినట్లు ఎలా పడితే అలా మీమ్స్ క్రియేట్ చేయడం, బ్యాడ్ కామెంట్స్ పెట్టడం, మళ్ళీ అలా చేసేవాళ్ళే బయట ఎక్కడైనా కనిపిస్తే రీతు అక్క, హాయ్ అక్క, నేను మీకు పెద్ద ఫ్యాన్ అక్క అంటారు. వీడే మళ్ళీ కమెంట్ పెడతాడు, నీ అమ్మ నీ అక్క అనుకుంటా అంటూ రీతు కామెడీగా చెప్పింది. ఇప్పుడు దేవుడు మీ ముందుకొచ్చి నీకేం కావాలని అడిగితే ఏం కోరుకుంటావని వర్ష అడిగింది. దీనికి మా మమ్మీ, మా అన్నయ్య కంటే ఫస్ట్ నన్ను తీసుకెళ్ళి శివయ్య అని కోరుకుంటా. ఎందుకంటే నేను లేకపోతే మా అన్నయ్యకి, మా అమ్మకి ఎవరు లేరు అంటూ ఏడిపించేసింది రీతు. రీతు గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది ఈ వీడియోలో మీకు నచ్చితే లైక్స్ ద్వారా మెసేజ్ చేయండి.